175 మంది అసెంబ్లీ సభ్యులు ఉన్నారు. 175 ఉన్నప్పుడు 10% అంటే 17.5. 18 ఉంటే 18 మంది ఉంటే ఏదైతే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా మినిమం వస్తుంది. ఒకవేళ ఒక అర తగ్గితే అంటే ఒకటి తగ్గితే 17 అవుతుంది. 17 ఉన్న అడగచ్చు. కానీ 11 ఉన్నప్పుడు అడగడానికి లేదని తెలిసి ఖచ్చితంగా మాకు హోదా కావాలని పదే పదే అడుగుతా. ఇప్పుడు కూడా వాస్తవంగా శాసనసభాపక్ష నేతగా ఆయనే ఉంటాడు. ఏది వాళ్ళ పార్టీ శాసనసభాపక్ష నేతగా జగన్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున అంతకుముందు చౌదరి గారు 2014-19లో 19-24 మధ్యలో మల్లికార్జున ఖర్గే ఇట్లాంటి వాళ్ళు శాసనసభాపక్ష నేతలుగానే కదా సాగింది. నష్టమే ఉంది. వాళ్ళకే అవకాశం ఇస్తారు, ఆటోమేటిక్గా వస్తుంది అవకాశం. ప్రతిపక్ష హోదా బయట తిరగడానికి ఇవ్వడం కుదరదు, కానీ పార్లమెంట్లో అదే అవకాశాలు వచ్చినాయి. ఇక్కడ కూడా అట్లాగే అవకాశం వస్తుంది. రాకపోతే ప్రజలు చూస్తారు. ప్రజల కళ్ళెదురుగుండా తమను అవమానిస్తే అప్పుడు వెళ్ళి ప్రజల మధ్యలోకి వెళ్తే ఓకే, కానీ నాకు గౌరవం ఇస్తానంటే నేను వెళ్తానంటే ప్రజలు మాత్రం ఎందుకు చూస్తారు? పోరాటం చేత కాకపోతే ఎందుకు ఒప్పుకుంటారు? అది ఆయన ఇంతవరకు తేల్చుకోవట్లేదు, సభకి రావట్లేదు. ఇప్పుడు తాజాగా చూస్తే స్పీకర్ మీద మళ్ళీ హైకోర్టుకు వెళ్తే స్పీకర్ కాకుండా సెక్రటరీకి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా దీని మీదనే మరోసారి అయ్యన్న పాత్రుడు స్పీకర్ తేల్చి చెప్పారు, ప్రజలు ఇవ్వలేదు ఆయనకి, నేను ఎందుకు ఇస్తాను, అలాగే నేను కేవలం పూజారిని మాత్రమే, దేవుడే ఆయనకి అవకాశం లేనప్పుడు నేను ఎందుకు ఇస్తాను అని చెప్పేసి తేల్చి చెప్పారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.